అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఎలా ఉంటున్నావు తల్లి ఇంట్లో? అసలు మనుషులు రావడానికి కూడా సందులు సందులుగా వచ్చాం అన్నమాట. అసలు నాకు తెలీదు కేజీహెచ్ వెనకాతల ఇలాంటి ఇల్లులు ఉన్నాయని, ఇలాంటి సందులు సందులుగా. అసలు మనిషి 2-3 అడుగులు దూరంలో ఇలా సందులు సందులుగా ఉన్నాయి. అటొక్క ఇల్లు ఇటొక్క ఇల్లు. అంటే ఈవెన్ వస్తువులు అవి వీళ్ళు బీరువాళ్ళు, మంచాలు, ఇవన్నీ ఫ్యాన్లు ఇవన్నీ ఎలా పెట్టుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. అసలు పెద్ద గ్యాప్ కూడా లేదనమాట. చాలా జాగ్రత్తగా సామాన్లు జాగ్రత్తగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలేమో. మరి ఇలాంటి సందుల్లో ఇలాంటి లోపల వర్షం వచ్చినా కూడా నాకు తెలిసి చాలా కష్టమే వీళ్ళందరికీ కూడా. ఈ లోపల మారుమూల అనేం కాదు కానీ సిటీలోనే ఉంది. కేజీహెచ్ బ్యాక్ సైడ్ ఇవిడ నివసిస్తున్నారు అనమాట. మేబీ ఇవిడ నాకు తెలిసి ఇవిడ ఒక్కరే ఉంటున్నారు అనుకుంటాను. కనబడవు అనుకుంటాను, కళ్ళు కూడా సరిగ్గా కనబడవు అనుకుంటాను. మరి మా అమ్మని నన్ను పిలిచిన వాళ్ళు ఎందుకు పిలిచారో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి కనుక్కుందాము. తల్లి ఎలా ఉంటున్నారమ్మా? అమ్మ అలాగే ఉన్నానమ్మా. నమస్తే తల్లి. నమస్తే అమ్మా. మీ పేరేంటి అన్నారు? సూర్యకుమార్. సూర్యకుమార్ గారు ఎలా ఉంటున్నారు? ఈ లోపల పాప మీకు కళ్ళు కనబడుతున్నాయా? కనబడవు. నేను ఎక్కడున్నాను చెప్పండి ఒకసారి. నేను ఎక్కడున్నాను? పక్కనే ఉన్నారు. పక్కనంటే ఎంత దూరంలో ఉండొచ్చు? నేను ఒక 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నానా? 3-4 అడుగుల దూరంలో ఉన్నాను అంటారా? ఓకే సరే అమ్మా. ఇది మీకు సొంత జాగువాలా ఇవి? ఇది అంటే అప్పుడు క్వార్టర్స్ అమ్మా ఇరగొచ్చారు. క్వార్టర్స్ ఉంటుండగా నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలమ్మా. మా ఆయన్ని చేసుకొని ఇక్కడే ఉంటున్నాను. ఇంకా ఎవరు లేరు. మా అబ్బాయి చనిపోయాడమ్మా. మా ఆయన చనిపోయాడు. మా పాప ఇక్కడ కనబడుతున్న అబ్బాయి మా అబ్బాయి అమ్మ చనిపోయారా? మా పాపాల ఆయన చచ్చిపోయాడు. వాళ్ళేరా ఉన్నారు. మీరు వంట అది మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను మేడం. వంట చేశారా? లేదు మేడం, ఏమి లేదు. మరి మార్నింగ్ ఏం తిన్నారు? పొద్దున్న ఏం తిన్నారు? ఇంకేం తెల్లాలి ఉప్మా ఇచ్చారు మేడం, తిన్నాను. ఉప్మా తిన్నారు. మరి ఇప్పుడు వంట 1 గంట అవుతుంది. ఇంకా వంటనమ్మ రాత్రికి వండుకుంటాను. మరి ఏం తింటారు మధ్యాహ్నం? ఇంకా మరి నిన్న చర్చికి వెళ్తే 60 రూపాయలు ఇచ్చారు ఒకళ్ళు. బియ్యం కొనుక్కున్నాను 1/2 కేజీ. రాత్రి వండుకున్నానమ్మ. 2 గొల్లు బియ్యం కొద్దిగా ఉన్నాయి. రాత్రి వండుకుంటాను. కరెక్టే. మీకు పెన్షన్ వస్తుంది కదా? వస్తుంది మేడం. మరి పిల్లడు జబ్బు అయిపోయి టీబీ జబ్బుతో అప్పు అయిపోయాను మేడం. ఆ పిల్లడికి బాగు చేయించి అన్నీ చేసాం. దాని మీద మా అల్లుడు చచ్చిపోయాడు. ఆ పిల్లకి అన్నీ చేసాం. 2,50,000 అప్పు అయిపోయాను మేడం. ఆ పెన్షన్ అలాగే ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఆ పెన్షన్ మీకు 1 రూపాయి కూడా రాదు మేడం. ఎవరు వాళ్ళే తీసుకుంటారు, రాసుకుంటారు. సో మీ పెన్షన్ ఇలా అప్పు రూపంలో వెళ్ళిపోద్ది మేడం. మరి మీకు ప్రతిరోజు తినడానికి ఎలాగమ్మా? మరి ఇంకా అంతే మేడం. మరి ఎవరైనా ఇస్తారు. ఇంత అన్నం కూర ఎవరైనా ఇక్కడ ఎడతారు. ఎవరైనా అలా వచ్చి ఏమైనా ఇస్తారు. లేకపోతే చర్చిలోనే ఎవరైనా అన్నం పెడతానంటే వెళ్తాను మేడం. వెళ్ళి మీరు కొంచెం కనిపిస్తున్నాయి కొద్దిగా కనిపిస్తుంది. దాటగలుగుతున్నారా? దాడతాను మేడం. కర్ర పట్టుకొని. ఏది కర్ర? ఏది పట్టుకొని వెళ్తాను మేడం. అలా వెళ్ళిపోగలుగుతారు మీరు? అలాగే వెళ్తాను మేడం. నడుమే బాగా బలం లేదు. వస్తాను, కూర్చొని పడుకుంటూ పోతాను. కొద్దిగా మాత్రలు వేసుకొని మళ్ళీ వండుకుంటాను. అక్కడ ఉన్న పిల్ల నీళ్ళు అయితే తెస్తుంది. ఆ ఎదురింటి పిల్ల. ఇవేనమ్మా మీ పప్పులు ఉప్పులు? ఏమి లేవు మేడం, ఖాళీ అవన్నీ. మరి కూర అది వండుకోవాలనుకుంటే ఏం కూర వండుకుంటా? కూరలే వండుకోరు. ఎవరైనా ఇస్తే అలా తినేస్తాను. ప్రజెంట్ మీకు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు? చేస్తారు మేడం. ఓకే. సో సూర్యకుమార్ గారి పరిస్థితి అయితే ఇదనమాట. ఇల్లు వాతావరణం చూసారు కదా. జస్ట్ ఇదే రూమ్ అండి. అన్నీ కలిపితే నాకు తెలిసి ఇటొక 10 అడుగులు, ఇటొక 4-5 అడుగులు స్థలంలో అందరు ఇల్లు నాకు తెలిసి ఇలాగే ఎంత ఉన్నాయమ్మా. కొద్దిగా అందరివి పెద్దవే మేడం. మీ ఒకరితే చిన్నది. మీ ఆయన మీ కూతురు అందరు ఇక్కడే పెరిగారా? అందరు ఇక్కడే, ఈ ఇంట్లోనే మేడం. ఈ ఇంట్లోనే పుట్టారు, ఈ ఇంట్లోనే పెరిగారు, ఈ ఇంట్లోనే చచ్చిపోయారు. ఓకే. ఎవరు లేరు మేడం. మీ కూతురు ఒకరు ఉన్నారు? ఆ పాప ఒకదే కానీ మరి వాళ్ళు వేరే ఉన్నారు మేడం. సూర్యకుమార్ గారి పరిస్థితి అయితే ఇదనమాట. ఒంటరిగా ఉన్నారు ప్రజెంటు. 10 అడుగుల స్థలంలో ఒక రూమ్ వేసుకొని చిన్నగా. ఇక చూడండి ఒకసారి సందులుగా. ఈ సందుల్లో చివర లోపల అనమాట ఇప్పుడు ఒకరు నివసిస్తున్నారు. సూర్యకుమారి గారు భర్త చనిపోయారు, కూతురికి ఉన్నారు, కూతురు హస్బెండ్ కూడా చనిపోయారు. వీటికి ప్రజెంట్ అయితే కళ్ళు అంత సరిగ్గా
50% కనిపిస్తుంది, ఇంకో 50% నెమ్మదిగా అలా అంచనాగా అలా ఏదో జీవనం సాగిస్తుంది. వంట అయితే నాకు తెలిసి అన్నం వండుకోవచ్చు, ఎవరైనా ఇరుగు పొరుగులు సందుల్లో పాపం అందరూ ఒకరికొకరు సాయం చేసుకునే మానవతా దృక్పథం ఇంకా ఉంది కాబట్టి ఎవరో ఒకరు కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ కూర ఇచ్చినా కూడా ఇవిడికి ఆ పూట అలా గడిచిపోతుంది అనమాట. అంతే, పొద్దున్నే ఎవరో ఉప్మా తెచ్చి పెడితే అయిపోయింది. ఇప్పుడు వంట లేదు, కుదిరితే నైట్కి ఏదో వంట చేసుకుంటారు. సో అదనమాట, ఇలాంటి దీనమైన పరిస్థితులు ఇవిడ ఉన్నారు కాబట్టి మనం ఈవిడిని వెతుక్కుంటూ ఇంత ప్రయాణం చేసి నేను రావడం జరిగింది. సో మనం చేయాల్సింది ఏదైనా ఉంటే కూడా చేసేద్దాము. సో మరి ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ నాకు వీలైతే దగ్గరలో ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతానండి. కొంచెం దూరంగా ఉండి చాలామంది పాపం చాలా ఫోన్లు చేస్తున్నారు, కానీ ఎవరికి అంత తొందరగా రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఒకరు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేస్తే ఇంకొకరు కాకినాడ నుంచి కాల్ చేస్తారు. ఎట్ ఏ టైం నాకు ఒక 100-200 కాల్స్ వస్తాయి. ఎవరికి నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను? నేను కూడా జర్నీలు చేసి చేసి ప్రాణం ఈ మధ్య కొంచెం అలసటకి దగ్గరైపోతుంది అనమాట. కారులో ప్రయాణం చేయడం మీరు కూడా ఆలోచించండి. ఆడవాళ్ళం మనం తొందరగా అలసిపోవడం అనేది కామనే కదా. 1 or 2 hours జర్నీ చేస్తేనే జర్నీకి బాడీ కుదుపుతూ కొంచెం టైర్డ్ అయిపోతాం కదా. అలాంటిది నేను దాదాపు 8-8 సంవత్సరాల నుంచి కూడా నేను జర్నీలు చేస్తూ బాడీ కొంచెం ఎందుకు అలసట ఈ మధ్య వస్తుందన్నమాట. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. ఫోన్లు చేస్తున్నాం కదా, మీరు ఎందుకు రావట్లేదు, ఇదంతా ఫేక్ అని చాలామంది అడుగుతున్నారు. అనేవాళ్ళకి వదిలేస్తున్నాను, ఇది ఫేకో రియల్లో అనేది మీకే వదిలేయాలన్నమాట. కనిపిస్తుంది రియల్గా ఊర్ల పేర్లు పెడుతున్నాను, మనుషుల్ని అంత పాపం ఇలాంటి వాళ్ళని యాక్ట్ చేయండి మాట్లాడండి అంటే మాట్లాడతారా? లేనివి కూతుళ్ళు అల్లుళ్ళు చనిపోయారంటే చెప్తారా? కాదు కదా, ఉన్న నిజాలే కదా మాట్లాడతారు. ఊరి పేరు పెడుతున్నాను, కింద అడ్రస్ క్లియర్గా కొన్ని చోట్ల పెట్టేస్తున్నాను కూడా. సో కొంచెం ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేయగానే మా దగ్గరికి రాలేదు అంటే వెంటనే ఇది ఫేక్ అనేసి చాలామంది అనేస్తూ ఉన్నారు. చాలామంది అంటున్నారు కూడా, డైరెక్ట్గానే అంటున్నారు. నాకు వీలైతే కనుక తప్పకుండా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ అంతా మనం సర్వీస్ చేశాను, ఆ చుట్టుప్రక్కల ఉండే టైంలో నాకు ఫోన్ చేశారనుకోండి, ఇమీడియట్గా మీ దగ్గరికి రాగలుగుతున్నాను. అది వరకు అంతా విజయవాడ రాజమండ్రి చేశాను. ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఎవరైనా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళగలుగుతాను. కానీ నేను విజయవాడలో ఉంటుండగా శ్రీకాకుళం లేకపోతే హైదరాబాద్లో వాళ్ళు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నేను నెక్స్ట్ డేకి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను. సో కొంచెం సమయం పడుతుంది. రావాలని దేవుడి పైన రాసి పెట్టుంటే తప్పకుండా మీ వరకు నేను చేరుకుంటాను. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు సేవ అయితే చేస్తున్నానండి. నాకున్నంతలో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఇలాంటి వాళ్ళు దగ్గరలో ఉంటే ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. సరేనా? ప్రజెంట్ అయితే కుమారి గారు, సూర్యకుమారి గారికి నేను రేషన్ అది ఇస్తానమ్మా. కుమారి గారు తీసుకుంటారా? తీసుకుంటాను. బియ్యం అవిని వంట చేసుకుంటారు కదా? చేసుకుంటాను. చెయ్యట్లేదు అంటున్నారని? లేదు, చేసుకుంటున్నా. ఇన్ని మందులు ఉన్నాయి, ఇన్ని మందులు ఏ మందులు ఎలా చేసుకుంటున్నావమ్మా? మేడం కాలుకి నొప్పులకి నడుముకే మేడం కొనుక్కుంటాను. కేజీ మందులు పడలేదు మేడం. ఆ చర్చిలో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే కొంటాను మేడం. చాలా మరి అయ్యే మేడం, వాటి వల్ల మసకొస్తుంది కళ్ళు. మరి అవి అయిపోతే నడుము బలం ఇది ఉండదు. ఈ 2 కాళ్ళు బాగా సలుపు వచ్చేస్తుంది. ఇక దుమ్ము పైకి వస్తుంది మేడం. ఇది బాధ వచ్చేస్తుంది, రాత్రులు కాలు బాగా ఓపొచ్చింది. మరి అలాగే అయ్యేస్తే కొద్దిగా. మీరు స్నానాలు ఎక్కడ చేస్తారు? ముందుకు వెళ్ళిపోతాను మేడం. అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరికి వాళ్ళు బాత్రూలు ఉన్నాయి, నాకు బాత్రూమ్ లేదు. ఇది చెక్కలు కొట్టిస్తున్నాయి. అవతల స్థలం ఉంది కానీ కట్టుకోవడం సోమత లేదు. అందుకని అక్కడికి వెళ్ళి స్నానం చేసి కాంప్లెక్స్కి వెళ్ళి స్నానం చేసేస్తాను మేడం. సరేనమ్మా, కొంచెం కష్టమే పాపం. మరి ఏదైనా ఆశ్రమంలో ఎక్కడైనా ఉంటే ఎవరైనా జాయిన్ చేయమని చెప్పొచ్చు కదా. మీరు ఒక్కరు ఇలా ఇబ్బంది పడి ఎవరిస్తారా ఇస్తే తిందామా అని బాధపడకన్నా మేడం ఇంకెందులోనే ప్రాణం పోతే మంచిది మేడం. నేను చేసుకుని కానీ నుంచి ఇందులోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు నాకు. ఇంకెందుకంటే పిల్లడు ఈ ఇంట్లోనే చచ్చిపోయాడు, భర్త మాల్లుడు ఇక్కడే ఉండే ప్రాణం ఉంటే ఇక్కడే పోనీ పేడ మేడం. ఇక్కడ ఈ పడేస్తారు. మరి చుట్టుపక్కల వాళ్ళు కొద్ది పర్వాలేదు, ఏదైనా కష్టం వస్తే వాళ్ళే తీసుకెళ్ళి. కష్టాన్ని నేను ఉన్న చోట భరిస్తానంటారు తప్ప ఇంకొక చోటకు వెళ్ళి ప్రయత్నం చేద్దాము, కొంచెం బాగుంటుందేమో, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అన్న ఆలోచన కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకి చెప్పడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాతావరణానికి అలవాటు పడిపోతారు, కొత్త ప్లేస్కి వెళ్ళగానే కొంచెం భయపడిపోతారు. సో అక్కడ బాగున్నప్పటికీ కూడా కొంచెం భయం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కాబట్టి నేను క్యాజువల్గా అడుగు చూస్తాను. చాలామంది నాకు కామెంట్లో పెడతారు, ఆవిడ ఆశ్రమంలో పెట్టచ్చు కదమ్మా, ఆవిడ మా దగ్గర పెట్టచ్చు కదా, మా దగ్గర ఇవ్వచ్చు కదా, మా ఆశ్రమంలో పెట్టచ్చు కదా అని అంటారు. సో నేనైతే అడిగే ప్రయత్నం అయితే చేస్తానండి, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కారణం ఏంటంటే ఇంకంతే, వాళ్ళ మైండ్ సెట్ అట్లా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని కూడా ఫోర్స్ చేసి వేరే చోట పెట్టకూడదు. వాళ్ళకి అక్కడ అసౌకర్యంగా కలిగి వాళ్ళ ప్రాణానికి అయినా ఇబ్బంది అయిందనుకోండి,
ఆ తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం క్యాజువల్గా అడుగుతాను. ప్రజెంట్ మన దగ్గర కూడా ఆశ్రమం లేదు, గట్టిగా తీసుకొచ్చి రామ్మ నేను నా దగ్గర బాగా చూసుకుంటానని హామీ ఇవ్వడానికి కూడా మన దగ్గర ప్రజెంట్ లేదు. కాబట్టి ఎవరిని నేను ఫోర్స్ అయితే చేయను. మీలాంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి జస్ట్ వాళ్ళ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట. సరే, నేను బియ్యం ఇస్తాను ఫస్ట్ అయితే, ఇప్పటికే లేట్ అయిపోయింది మీకు. రండి తీసుకురండి. అమ్మ సూర్యకుమారమ్మ గారు, మీకు చీర తెచ్చానమ్మా. ఇది చీర, లంగా జాకెట్ కూడా ఉంటుందమ్మా సెట్. మీరు ఇది కట్టుకోండి. అలాగే అమ్మా. అమ్మ ఇందులో మరి మీరు వంట చేసుకోగలుగుతాను అంటే కనుక ఇందులో అన్నీ ఉంటాయమ్మా. ఇక మీరు ఉప్మా తింటున్నారు కదా, ఉప్మా తినచ్చు. కనబడుతున్నాయి కదా ఐటమ్స్ అన్నీ. పచ్చడి డబ్బాలు ఉంటాయి, ఆయిల్ ఉంటుంది తల్లి, కందిపప్పు ఉంది, ఇవన్నీ ఉంటాయి. నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి. వీటితో మీరు కొంచెం వీలైతే వంట చేసుకోండి. 1-2 రోజులని వేరే వాళ్ళు ఇవ్వకన్నా మన ఇంట్లో వంట మనమే తినడానికి ప్రయత్నించేద్దాం. బియ్యం ఉన్నాయి, 4 రోజులకి మీకైతే సరిపోతాయని అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి జాగ్రత్త వాడుకుంటే. అన్ని రోజులు ఎవరి దగ్గర తీసుకోకండి. తీసుకోండి మేడం, ఇక్కడ ఎంత తక్కువ మనం వేరే వాళ్ళు అలా పెట్టడం అంటే వేరే వాళ్ళు అడగకున్నా వేరే తక్కువ మన దగ్గర ఉన్న దాంట్లో మాక్సిమం ట్రై చేస్తే బాగుంటుంది. కానీ మిమ్మల్ని అడగొద్దు అనడానికి కూడా లేదు, మీకు ఫంక్షన్ కూడా లేదు మేడం. మరి సో అందువల్ల మీకు అది కష్టమే. మరి దేన్నైనా ఆపుకోగలుగుతాం కానీ ఆకలిని ఆపుకోలేం కదా. దానికి మాత్రం మరి తప్పదు. ఎవరైనా ఇస్తే తీసుకోండి, మీరు తీసుకోవద్దు అనడానికి కూడా కరెక్ట్ కాదు. కుదురుతామా వేరే ఆశ్రమాలకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. బాగా చూసుకుంటారు. ఈ మధ్య సిటీలో ఆశ్రమాలు బాగానే ఉంటాయి, కొంచెం ప్రయత్నం చేయకూడదు. ఇగో తల్లి, నేనైతే నీకు 4,000 రూపాయలు ఇస్తున్నాను. ఇవి దాచుకోండి, కుదిరితే నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి. అలాగే ఇవి తినండి, భోజనం చేయండి అమ్మా. మీకు 4 రోజులు సరిపోతాయి. సరే జాగ్రత్త అయితే, మరి మందులో వేసుకోండి జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. నమస్తే.